హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు ఒక హెల్దీ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. మా ఇంట్లో ఎప్పుడు రొటీన్ టిఫిన్ చేస్తూ ఉంటే ఎప్పుడు ఈ టిఫిన్స్ అయినా మాకు కొత్తగా కావాలి, వెరైటీగా చేసి పెట్టు అన్నారనమాట. ఇక నా చిన్నప్పుడు మా అమ్మమ్మ నాకు హెల్దీ రెసిపీ చేసి పెట్టేదన్నమాట. ఇప్పుడు ఆ రెసిపీ మా ఇంట్లో వాళ్ళకి, మా పిల్లలకు చేసి పెడుతున్నాను. అలాగే మీకు కూడా చూపించేస్తున్నాను. వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి 15 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ హెల్దీ రెసిపీ చూసేయండి. ఇంకా ఈ హెల్దీ రెసిపీకి నేను ముందుగా పప్పులన్నీ తీసుకున్నానండి. మినప్పప్పు 1/2 కప్పు తీసుకున్నాను, తర్వాత పొట్టు పెసళ్ళు 1/2 కప్పు తీసుకున్నాను, తర్వాత ఎర్ర కందిపప్పు 1/2 కప్పు తీసుకున్నాను, తర్వాత బియ్యము 1 కప్పు తీసుకున్నాను, తర్వాత పచ్చిశనగపప్పు 1/2 కప్పు తీసుకున్నాను, తర్వాత కొబ్బరి కూడా వేస్తున్నానండి. కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఈ పప్పులన్నీ ముందు నానబెట్టుకునేసేయాలి. కొబ్బరి మాత్రం లాస్ట్లో వేసుకోవాలి. ఇంక ఈ పప్పులతో పాటు మరమరాలు కూడా వేస్తున్నాను, అదేనండి బొరుగులు. తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేస్తున్నాను. బొరుగులు అయితే మనం పప్పులన్నీ రుబ్బుకునే ముందు నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ముందుగా పప్పులన్నీ నానబెట్టుకునేయాలి. మెంతులు 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పులన్నీ ఈ బౌల్లోకి వేసుకొని నీళ్లు వేసుకొని 3 సార్లు బాగా వాష్ చేసుకునేయాలండి. ఈ పప్పులన్నీ వాష్ చేసుకున్న తర్వాత 4 గంటల సేపు ఈ పప్పులన్నీ బాగా నాననివ్వాలి. తర్వాత బొరుగులను పప్పులన్నీ నానిన తర్వాత మిక్సీ పట్టించుకునే ముందు నానబెట్టుకోవాలండి బొరుగుల్ని. తర్వాత కొబ్బరి కూడా తురిమి లేకపోతే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పప్పులన్నీ 4 గంటలు నానిన తర్వాత చూపిస్తున్నానండి. పప్పులన్నీ బాగా నానిపోయాయి. ఇప్పుడు మిక్సీ పట్టించుకునే ముందు బొరుగులు నానబెట్టుకోవాలి. ఒక బౌల్లో వేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. బొరుగులు ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. ఒక 5 నిమిషాలకంతా బాగా నానిపోతాయి. 5 నిమిషాల తర్వాత మనము పప్పులన్నీ మిక్సీ పట్టించుకోవచ్చు. బొరుగులు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బొరుగులు బాగా నానిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న బొరుగులను వేసుకునేయాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకునేయాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. నా దగ్గర అల్లం పేస్ట్ ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. మీ దగ్గర అల్లం పేస్ట్ ఉన్నా లేకపోతే అల్లం ముక్కలు ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకొని ఒక బౌల్లో వేసుకునేయాలి. మిగతా పప్పు కూడా ఈ మాదిరిగానే నేను మిక్సీ పట్టించుకునేసానండి. రెండోసారి పప్పులన్నీ మిక్సీ పట్టించుకునేటప్పుడు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకునేసాను. ఆ క్లిప్ మిస్ అయిందనమాట. ఇలా పప్పులన్నీ మిక్సీ పట్టించుకొని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకునేసేయాలి. బాగా కలిపి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకునేయాలి. ఈ ప్రాసెస్ అంతా ముందు రోజు నేను చేసుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకునేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్కి పెసరట్లు వేసాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా పప్పులన్నీ వేసుకొని పెసరట్టు వేసుకుంటే, కొబ్బరి కూడా వేసాం కదా, కమ్మగా ఉంటుంది తినడానికి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి బేకింగ్ సోడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకునేసేయాలి. ఇప్పుడు ఈ పెసరట్లకి అదిరిపోయే చట్నీ చేసుకోవాలి కదా. మీరు పల్లి చట్నీ చేసుకున్నా చాలా బాగుంటుందండి. లేకపోతే ఈ చట్నీ ట్రై చేయండి. స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటాలను కట్ చేసి వేసుకొని పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత టమాటా ఉడికిపోయిన తర్వాత కొబ్బరి కొద్దిగా చిన్న కట్టు కొత్తిమీర వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా చింతపండు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి. ఇదంతా పూర్తిగా చల్లగా చల్లారిపోవాలండి. చల్లగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వెల్లుల్లిలు వేసి మెత్తగా మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఈ చట్నీకి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. నేను చిన్న ఉల్లిపాయలు వేసుకున్నానండి. చిన్న ఉల్లిపాయలు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపును అంతా ఈ చట్నీలో వేసుకొని కలుపుకునేసేయాలి. సాల్ట్ రుచి చూసుకోండి. నాకు టమాటాలో వేసుకున్న సాల్టే సరిపోయిందనమాట. ఈ చట్నీ టిఫిన్స్లోకే కాదండి, రైస్లోకి, రాగి సంగటిలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా చట్నీ చేసుకున్న తర్వాత పెసరట్టు వేసుకోవాలి కదా. స్టవ్ పైన నేను ఐరన్ ప్యాన్ పెట్టుకునేసాను. కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇంకా పెసరట్టు వేసుకోవాలి. పెసరట్టు వేసుకునేటప్పుడు మందంగా అయినా పల్చగా అయినా వేసుకోవచ్చండి. నాకైతే పలచగానే ఇష్టము. పలచగా వేసుకుంటేనే చాలా ఇష్టంగా తింటానన్నమాట. ఇంకా పెసరట్టు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అన్నా లేకపోతే సన్నగా తురిమిన క్యారెట్ అయినా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. నాకు మార్నింగ్ టైంలో టైం లేదు కాబట్టి ఇలాగే ప్లెయిన్గా వేసుకునేసాను. ఎంతమందికి పెసరట్టు పలచగా తినడం లేకపోతే మందంగా తినడం ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే
ఈ వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంక నా టిఫిన్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంక ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ఈ హెల్దీ టిఫిన్ని తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే ఈ చట్నీ కూడా చాలా బాగుంటుంది. రైస్లోకైనా, రాగి సంగట్లేకైనా, ఇలా పెసరట్లేకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే డిస్క్రిప్షన్లో కొన్ని చట్నీలు కూడా లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా చూడండి. ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.